కార్మిక సంఘ నేతల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ ఖర్చుతోనే ఇస్తాం, రాష్ట్ర ఖర్చుతోని. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. లింకేజ్ ఇవ్వండి, పెట్టండి స్టీల్ ప్లాంట్, 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయ్యారంలో గిరిజన బిడ్డలు ఉంటారు, అక్కడ వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇరికేనా? వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు. కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు. ఇలా అదాని చేతులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనమేమో ఇటు దిక్కు ఆలోచిస్తున్నాం. సెయిలు, సింగరేణి, స్టీల్ ప్లాంటు, గిరిజనులు, 25 వేల మందికి ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది, దేశ ఆస్తి పెరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది. అట్లా మనం ఆలోచిస్తే కాదు, ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి, ఎక్కడ ఐరన్ ఓర్స్ ఉంటాయి, ఎక్కడ గనులు ఉంటాయి, ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసేయాలన్న ఆలోచన వాళ్ళు చేసింది. ఇది మనకు వాళ్ళకు ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఇవాళ మీరు 2-3 మంచి విషయాలు చెప్పినారు. ఒకటి, నిధానిలో, అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగ్రేషనం, బీడీఎల్లో బ్రహ్మాండంగా, నిధానితో పాటు బీడీఎల్లో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు. చాలా చాలా సంతోషం. మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము, అప్పుడప్పుడు ఓడిపోతాము, అప్పుడప్పుడు కింద పడతాము, అప్పుడప్పుడు లేస్తాం. అది పెద్ద ముచ్చట కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళి నేను జగదీష్ అనంత ఒకటే కారులు వచ్చినాం. మీరు నమ్మరు, నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు. ఆటోళ్ళు పక్కకెళ్ళి దిగొచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి, అన్నా జల్దీ రాండ్రి. జల్దీ ఎట్లా ఇస్తాం రాబోయ్, ఇంకా టైం ఉంది కదా అంటే, ఏమైనా ఉపాయం చూడండి. అరే ఏం ఉపాయం చూస్తారు అంటే, ఏమైనా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, జనరల్గా 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, అన్ని తలతోకలేని మాటలు మాట్లాడు, అన్ని నెగిటివ్ పనులు చేసుడు, ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది. ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు, ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది, తప్పేం లేదు. మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఇప్పటి నుంచి కార్మికులు ఏ రూపంలో ఉన్నా సంఘటితంగా కదలాల్సిన అవసరం మన మీద ఉంది. మీరు కార్మికులు కాదు, నాకు తెలిసి ఇప్పుడే రాంబాబు చెప్పిండు కాదు, అది అందుకే అంటున్నారు. మీరంతా సేట్లు కానీ కార్మికులే కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం. కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం. నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో చూసిన వాడు ఎవడైనా సరే, అదే మన తల్లికో, మన చెల్లెకో, మన భార్యకో అయితే తూకుంటామా? చీర గుంజుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు, మగవాళ్ళు, అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి. అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి, చేయబట్టి గుంజుకుంటా ఏసీపీ సిఐ అంటే ఎంత అహంకారము, ఎంత ఖండకావరము, ఎంత కళ్ళు నెత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తారండి. ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే కారణం, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. పైన ఉన్నాడు ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు, పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కళ్ళు నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. మీరు చూసింటారు, నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది. ఎల్ఎన్టీ మీకు తెలుసు, ఎల్ఎన్టీ అని లార్సన్ అండ్ టూబ్రో అనేది పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఆ కంపెనీ సిఎఫ్ఓ వచ్చిండు హైదరాబాద్. వచ్చి ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు, ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు. ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైల్లో పెట్టరు అని అంటూ అంటే ఏందన్నట్టు కథ అంటే, నీ అభిప్రాయం చెప్పని. అవును, లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పుడు 35 రోజులు అయింది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సప్పుడేకుంటే రేపు నీకు జరుగుతుంది. నేను అది చెప్తున్నా. ఇలా లగచర్లు జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్, మెప్మాలు. ఇక సరే, ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు, ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా, ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంత్రిత పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీకు తెలిసిన పెద్ద